సీరియస్ ఇష్యూ, డయాస్పోరా ఇష్యూ, సీరియస్ ఇష్యూ. దిస్ ఈజ్ మనకు ఇప్పుడు ఒక పంచింగ్ బ్యాగ్ దొరికింది. సారా జహాస్ హెచ్చా సరా గంజాలస్ లిచ్చా వాట్ ఎవర్. ఓ సారీ, ఎందుకు వచ్చిందో నా నోటికి ఎలా వచ్చింది, దొరద నోరు ఊరికి చావదు. సో ఐ మీన్ ఇట్ ఇస్ అన్కాల్డ్ ఫర్. ఓకే, సరా గంజాలస్ కెన్ పాక్స్టన్ గురించి ఒక వీడియో పెట్టాను. సో దేర్ ఆర్ సమ్ లెజిటిమేట్ కామెంట్స్. ఈ కెన్ పాక్స్టన్ ఏది 30 నార్త్ టెక్సస్ బిజినెస్ ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నానని పెట్టాడు. దేర్ ఆల్ ఇండియన్ కంపెనీస్. And then he's trying to capitalize on తన సెనెట్ రేస్ కి యాంటీ ఇండియన్ సెంటిమెంట్ ని వాడుకొని చేద్దాం. ఈ సరా గంజాలస్ ఈయన గారికి పెద్ద, అంటే ఈ సరా గంజాలస్ జనవరిలో చేసింది చూసారా రిపోర్ట్, చేసుకుని హీస్ ట్రైంగ్ టు గెయిన్ సమ్ పొలిటికల్ ట్రాక్షన్ ఆన్ ఇట్. ఇప్పుడు ఒకరికొకరు తోడు దొరికాడు. ఒక హేట్ఫుల్ ఉమెన్ జాయిన్ ఫోర్సెస్ విత్ ఎక్స్ట్రీమ్లీ కరప్ట్ అండ్ మోరల్లీ బ్యాంక్రప్ట్ a-hole of a attorney general of Texas now. సో ఈవిడ గారు తన సైడ్ ట్రాక్ లో ఇండియన్ హేట్ ని కొనసాగిస్తున్నారు. సో దాని గురించి కొంచెం 2 ముక్కలు మాట్లాడదామని ఇదన్నమాట. సో వన్ ఆఫ్ మై H-1B investigations that has not aired yet involves a kingpin with multiple body shops. While we were inside one of those body shops asking questions and getting copies of their public access files, my producer asked to use their bathroom. As we left, he told me no soap in the bathroom, paper towel, but absolutely no soap to be found. Remember that the next time you see a video of someone slurping wet rice on their... I guess why I'm laughing ఏంటంటే somehow Indians are staying in her head. I hope she gets out of it. ఇప్పుడు ఆస్ట్రేలియా డ్రైవ్ చేస్తూ ఉంటాను సార్. ఆస్ట్రేలియా అటుపక్కన 2 రెస్ట్ ఏరియాలు ఉన్నాయి. నేను రెస్ట్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు అక్కడ సోప్ లేదు అన్నప్పుడు నేనేం చెప్పాలి? అరే టెక్సస్ లో ఎవడు చేతులు కడుక్కోవడం రాబోయే అని చెప్పి అలా ఏంది? ఇప్పుడు రెస్ట్ ఏరియాలో సోపులు పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? నాదా లేకపోతే గవర్నమెంట్ దా? ఎవరిది? ఆ రెస్ట్ ఏరియా మేనేజ్ చేసేవాడిది కదా. సరే, ఏం మాట్లాడుతుంది అర్థమవుతుంది దానికి. అంటే ఇప్పుడు నువ్వు జెన్యూన్ ఇష్యూస్ లో మాట్లాడు, నేను కూడా సపోర్ట్ చేస్తాను. లెట్స్ వర్క్ ఆన్ ఇట్. అంతేగాని మీరు బాత్రూమ్ లో సోపులు పెట్టుకోరు, లేకపోతే చేతులతో తింటారు. ఏంది దాని ఆశయం ఏంది? ఈ ఆశాలు ఇస్తే ఇప్పుడు మనకు నోట్లో మాటలు రావో, మనం మాట్లాడలేము. ఓకే, సో మురళి గారు ఇనిషియల్ థాట్స్ చెప్పండి. ఇంకా ఉంది దీని గురించి. The most disgusting thing that I found when I came to America was the use of paper towels. Yeah. All right. So speaking of ఏది తన కామెంట్లో ఏం చెప్పింది, చేత్తో రైస్ తినే వాళ్ళ గురించి కదా. సో there is another thing that went viral this week. So I'm eating biryani that my dad made. సో ఓకే, దట్స్ ఎనఫ్. కానీ ఆ వీడియోకి విపరీతంగా వచ్చినాయి కామెంట్లు. మన సరా గంజాలస్ కూడా కూసింది దాని గురించి. సో షీ వాస్ టాకింగ్ అబౌట్ well, let me see what yeah, okay, so this I found it. Deport anyone who eats like this, and Sara Gonzalez. And the guy responded, you're Mexican, you're eating. Have you మీ బరిటో ఎప్పుడన్నా తిన్నారా? చేత పట్టుకునే తినాలిగా. చేత పట్టుకునే తినాలి. అదేమో అంత పడుతుంది. బరిటో ఇప్పుడు ఈ టాకో అయితే కూడా అంత ఈజీ కాదు తినడం. ఈ హార్షల్ తినడం చాలా కష్టం. ఎందుకంటే మనం కొరికినప్పుడు అది ఎక్కడ ముక్కెరుగుతుందో తెలియదు. ఆ ముక్కెరిగినప్పుడు దానిలో పడుతుంది ఒకసారి. అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు కొన్ని విషయాలు ఆఫ్ లిమిట్స్ ఉండాలండి. ఎంత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నా కొన్ని ఆఫ్ లిమిట్స్ ఉండాలి. ఆ ఆఫ్ లిమిట్స్ లేనప్పుడు ఈ ఇబ్బందులన్నీ వస్తాయి. లేదు, I don't expect limits on that kind of speech. If she wants to spew hate on us, so be it. But we have our own rights to make fun of her and mock her and marginalize her and completely humiliate her. That is
That is the route I will say. If she wants to hate us, let her hate her all she wants. That's my take on this. అంటే But it tells more about her than about Indian culture. So that is something I would say. ఏమండి మురళి? So we have a very good friend here in Delaware, Brian Coleman and Sita Coleman. So he married, Brian Coleman is an Englishman. He's a he's a chemist. Mhm. And he was actually considered for chair of our chemistry department at Delaware State University, but he is a very good friend. So whenever we meet at parties, he eats with his hand. And he said, this is the only way to eat. And I relish, and he says, so that's the other side of it. Yeah, I'm mindful when I'm eating elsewhere, Gani. But there are a few things I only eat with పప్పు పులుసు వేసుకుంటే చేత్తోనే తింటాను నేను. బిర్యానీ స్పూన్ తోను ఫోర్క్ తోను తింటాను, కానీ పప్పు పులుసు అంటే నాకు చేత్తోనే తినాలి. అలాగే ఒక్కోసారి పెరుగన్నం కూడా ముఖ్యంగా పెరుగన్నంలో మామిడికాయ అవన్నీ పెట్టుకుంటే చేత్తోనే కొన్ని ఉన్నాయి నాకు. ఐ మీన్ ఎవరి ఇష్టం వాళ్ళదండి. And then don't tell me that this is the right way, this is the best way. చార్లీ కర్క్ లాస్ట్ ఇయర్ ఇప్పుడు జూలైలోనే ఏదో పెట్టాడు, దాని గురించి నేను ఒక వీడియో కూడా పెట్టాను. బట్ దిస్ హెస్ బికమ్ ర్యాలీయింగ్ క్రై అగేన్స్ట్ ఇండియన్స్, యాంటీ ఇండియన్ ఏది మనం చేత్తో తినేది ఒక పెద్ద న్యూసెన్స్. ఐ మీన్ ఏంది దొబ్బుడాయి మా ఇంట్లో. ఇంకో కామెంట్ కూడా చూశాను దీనికి సంబంధించి. ఇళ్లలో మా ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ మాట్లాడుకుంటాను, నీకేంటి? అసలు బయట అయినా కానీ ఇప్పుడు మీరు నేను మాట్లాడితే మనం తెలుగులో మాట్లాడుకుంటుంటే ఆడికి ఏంటి దొబ్బిడాయి, మరీ లెట్స్ లౌడ్గా మాట్లాడేది ఏ చేస్తే నీకు ఇది ఉండొచ్చేమో. సో కొంచెం ఆ సరౌండింగ్స్ని బట్టి మనం తెలుగులో మాట్లాడాలా ఇంగ్లీష్ మాట్లాడాలా అన్నది మనకు వదిలేయాలి. ఇప్పుడు కొంచెం 10 మంది గ్రూప్లో ఉన్నప్పుడు, అదే సోషల్ గ్యాదరింగ్లో ఉన్నప్పుడు మనం ఇద్దరమే ఉండి తెలుగులోనే మాట్లాడుకుంటుంటే కొంచెం బాగుండదు, అక్కడ పరిస్థితి బాగుండదు. దాన్ని అలాంటివి గమనించి ఉండాలి. మా ఇంట్లో నేనే మాట్లాడుకుంటే నీకేంది దొబ్బిడాయి నాకు అర్థం కాదు. నేను మా ఆవిడతో నేనే మాట్లాడుకుంటే నీకేంటి, అసలు మాట్లాడుకుంటుంటే నీకేంటి, ఈ రకంగా తయారయ్యారు. అంటే సార్ కాకపోతే సార్, అంటే ఇప్పుడు మీకు ఇవన్నీ ఎలా టై అవుట్ అయ్యి ఎలా వర్కౌట్ అవుతుందో చెప్తాను సార్. అదే నేను ఇంతకు ముందు మన షోలో స్టార్టింగ్ లో చెప్పాను కదండి, ఫ్రిస్కో ఎలక్షన్స్ అయినాయి. మేయర్ ఎలక్షన్స్ లో 4 తెల్లవాళ్ళే ఇబ్బంది లేదు సార్. అదే తెల్లవాళ్ళే గెలిచారు, బాగానే ఉంది. అంటే వాళ్ళే గెలిచారు, వాళ్ళే ఓడిపోయారు. మాట్లాడుతున్నాను, నేను వస్తాను. సో అది కాకుండా సిటీ కౌన్సిల్ లో 2 పొజిషన్లో ఎలక్షన్స్ అయినాయండి. ఒక దాంట్లోనేమో తెల్లామ, షీఈ్ ఆల్సో వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, షీ హెల్ప్ మై ఫ్యామిలీ టు. సో ఆమె పోటీ చేసింది. ఆమెకు ఆపోజిట్ గా ఒక తమిళ ఆయన, ఒక రెడ్డి గారు పోటీ చేశారు. తెల్లామకి 70% ఓట్లు వచ్చినాయి సార్. ఇండియన్ అబ్బాయికి, ఇండియన్ ఆయన విజయ్ కార్తిక్ కి జీఓపీ నామినేషన్ ఉంది. మామూలుగా అయితే మనం చూసేది ఏంటంటే జీఓపీ నామినేషన్ ఉన్నప్పుడు ఎక్కువ మటుకు రిపబ్లికన్స్ వాళ్ళకి గుడ్డిగా ఓట్లేస్తారు. అది నేను లాస్ట్ ఎలక్షన్ లో కూడా చూశాను. లాస్ట్ ఎలక్షన్స్ లో నాకు తెలిసిన ఇండియన్సే ఇద్దరు పోటీ చేశారు. ఇండియన్స్ ఇద్దరు పోటీ చేస్తే మా ఫ్రెండ్ ఇంకా ఆయన కూడా ఫ్రెండే, తెలిసి ఆయన కూడా బాగా ఇద్దరు పోటీ చేశారు. జీఓపీ నామినేషన్ ఉన్న ఆయన మామూలుగా మేము అనుకుంది ఏంటంటే ఈ తెలుగు ఆయన కొంచెం సోషల్ సర్కిల్స్ లో బాగా తిరుగుతాడు, అన్ని కమ్యూనిటీస్ లోనూ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, తక్కువ అంటే 3-4 వేల ఓట్లతో గెలుస్తాడేమో అనుకున్నాను. 70% 30% ఉంటుందేమో అనుకున్నాను. చాలా తక్కువగా క్లోజ్ గా ఒక 300-600 ఓట్లతోనే గెలిచారు సార్ జీఓపీ నామినేషన్ వల్ల. అంటే నాకు ఈ ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ లో వాళ్ళు చేసిన గొడవల వల్ల కానీ దీనివల్ల కానీ ఒక రకమైన రిజిడిటీ అనేది నాకు ఈ రిజల్ట్ లో కనిపించింది. ఐ నాట్ గెటింగ్ టు ద కంక్లూజన్ దట్ దిస్ ఇస్ ద రిజిడిటీ పార్ట్, ఎందుకంటే మేబీ ద క్యాండిడేట్స్ ఆర్ నాట్ గుడ్ ఎనఫ్, ఐఎమ్ ఓకే విత్ ఇట్. కాకపోతే ఈ ఎలక్షన్స్ లో పోటీ చేసిన తెలుగు వాళ్ళు కానీ మన ఇండియన్ నేటివ్ అందరూ కూడా 24% ఆ విజయ్ కార్తిక్ జీఓపీ నామినేషన్ ఉన్నందుకు ఆయనకు ఒక్కడికే 25% ఓట్లు వచ్చింది. అది కూడా వెన్ వైట్ ఫీమేల్ గాట్ 62 or 63%. సో డ్రాస్టికల్ గా పడిపోయారు సార్ ఓట్లు. అంటే ఒకప్పుడు కొంచెం ఉన్న యాక్సెప్టెన్స్ ఉండేది, ఇప్పుడు అసలు యాక్సెప్టెన్స్ అనేది ఎంతవరకు పడిందో నాకు అంటే ఇంకో 2-3 ఎలక్షన్స్ నేను అబ్జర్వ్ చేస్తే చెప్పగలను. కానీ అంటే ఐ సీ దట్ ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ లో వాళ్ళు చేసిన గొడవ ఈ వైట్ పాపులేషన్ కానీ పాపులేషన్ థాట్ ప్రాసెస్ లో కానీ ఒక రకమైన టైట్నెస్ అనేది ఈ రిజల్ట్ లో కనిపించింది. నాకు ఈ రిజల్ట్ లో కొంచెం కనిపించింది. కానీ అంటే ఇది ఇంకో 2 ఎలక్షన్స్ లో స్టడీ చేస్తే అర్థమవుతుంది.
అంటే మళ్ళీ అంటే ఇప్పుడు మనం ఇంతకు ముందు ఫిస్కో ఐఎస్డీలో పోటీ చేసిన ఆయన మళ్ళీ పోటీ చేసినప్పుడు ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి చూడొచ్చు. అంటే ఇట్ వేరీస్. ఇట్ కెన్ వేరీ టూ బికాజ్ ఆఫ్ అంటే Yeah, I missed most of what you said, Murali Yes. garu, meere, So do you think that this is a backlash with all the thing that's going on right now? ఇది బ్యాక్లాష్ కంటే కూడా ఒక సైలెంట్ థాట్ ప్రాసెస్ అయితే బిల్డ్ అవుతుంది అనే భయం నాకుంది. ఇట్ మే బి ఓన్లీ ఏ ఫియర్, బట్ ఒక సైలెంట్ థాట్ ప్రాసెస్ అనేది బిల్డ్ అవుతుంది మన మీద. ఒక రకమైన అంటే అంటే వీళ్ళు మనల్ని ఆక్యుపై చేసుకుంటున్నారు అనే ఒక చిన్న సబ్లైమ్ థాట్ అనేది బిల్డ్ అవుతుందేమో అనే థాట్ అయితే ఉంది. I'm not saying that this is conclusive because I want to study 2 more elections at least. And on the same note, on parallel lines, I don't know, Mohan Garu, I don't know if you've seen it in your university, but in our university, we have this unsaid feeling, but we talk among ourselves, that international faculty, Indians, Asians, mainly Chinese, Korean faculty, we feel that we are discriminated against. There is, and it's, I was an AUP union secretary for many years, but when I ran for president, I was very active in this, but I lost by a few votes. And then it turns out that you'd rather not have an international guy heading things. Okay, so I will answer it differently. In terms of ప్రమోషన్ అండ్ టెన్యూర్ లో తక్కువ కనబడుతుంది. ఏది ప్రమోషన్, టెన్యూర్, లీడర్షిప్ రోల్స్కి వచ్చేసరికి తెలుస్తుంది. సో లీడర్షిప్ రోల్స్ వచ్చినప్పుడు ఆ డిస్క్రిమినేషన్ తెలుస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు నేను చాలా విజిబుల్, మీరు ఏఐయుపి ఉన్నారు, ఐ హ్యావ్ సమ్ కన్సర్న్ విత్ ఏఐయుపి. దే ఆస్క్ మీ టు జాయిన్ బికాస్ ఐఎమ్ వెరీ ఎనీవే. సో ఐ హ్యావెంట్ జాయిన్డ్ ఏఐయుపి ఫర్ మై ఓన్ రీజన్స్. కానీ సెనెట్ లో నేను వెరీ ఎఫెక్టివ్ వాయిస్, లెట్ మీ పుట్ ఇట్ దట్ వే. వన్ ఆఫ్ ద కీ కమిటీ చైర్మన్. నెక్స్ట్ ఇయర్ ఐ మైట్ కన్సిడర్ రన్నింగ్ ఫర్ సెనెట్ ప్రెసిడెన్సీ. అండ్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్ మీరు చెప్పిన థాటే ఉంది. ఇప్పుడు మా సెనెట్ లీడర్షిప్ లో ఉన్న వాళ్ళలో అందరూ మంచి వాళ్ళు, దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఐ డోంట్ థింక్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ ఎనీ రేసిస్ట్, మేబీ ఉన్నాయేమో ఫీలింగ్స్, మనకు తెలియదు. సో బట్ నెక్స్ట్ ఇయర్ నేను ఎన్నికల్లో నిలబడ్డప్పుడు ఐ మైట్ హ్యావ్ ఎ కాంపిటీషన్ ఫ్రమ్ ఎ వైట్ గై. సో అప్పుడు తెలుస్తుంది. No, a white guy won against me. Huh? A white guy won against me. And Yeah, the feeling was, and among my... And then you work HBCలో. And I work at HBCU. And the feeling among my HBCU అంటే తెలియని వాళ్ళకంటే హిస్టారికలీ black university. Historically black college or university set up in 1890s. Yeah. So the thing is, but it's my colleague was saying, what did you think? You thought that you would win? అని నువ్వు ఎందుకు రన్ చేసినావు, నువ్వు పిచ్చోనివి, నువ్వు తెలిసి కూడా నువ్వు ఎందుకు పోటీ చేసినావు అన్న ఇది అదర్ పీపుల్ said. And it's but in other fields, I talk to non IT friends, వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా they definitely feel discrimination. So this, we just choose to ignore it. You know, so there are, I mean, my approach is, it mattered more for me when I passed for leadership positions because I'm not white. మీరు చెప్పే ఏఐయుపి కానీ సెనెట్ ఇలాంటి వాటిల్లో I mean, what's a big deal? Their salary రాదు మనకి. So it doesn't really matter, right? అలాగే ఇప్పుడు if you are passed for a department chair position or associate dean position, then it is entirely different thing. That happened to me. సో అంటే ఇది జనరిక్ బిహేవియర్ కూడా అండి. అంటే మనందరికీ ఈ బిహేవియర్ అనేది ఇన్బిల్ట్ గా ఉంటది. ఇప్పుడు మనం మనందరికీ అంటే మీరు నాకు అర్థం కావట్లేదు. సార్ ఇప్పుడు అంటే డైరెక్ట్ గా ఓపెన్ ఎగ్జాంపుల్స్ చెప్తాను సార్. ఇప్పుడు ఆటాలో ప్రెసిడెంట్ ఉన్నాడు అనుకోండి, రెడ్డి గారే అవుతారు. వేరే వాళ్ళు అవ్వాలి అని అంటే కొంచెం కష్టం. ఇప్పుడు తానాలో ప్రెసిడెంట్ ఉంది అనుకోండి, కమ్మడే అవుతాడు. ఇంకొకరు అవ్వాలంటే కొంచెం కష్టం. కావాలంటే మెంబర్స్ గా రెడ్లు వేస్తారు, మెంబర్స్ గా కాపులు వేస్తారు, అందరిని వేస్తారు. కానీ ప్రెసిడెంట్ చేయాలనుకున్నప్పుడు అరే ఇది మన ఆర్గనైజేషన్ కదా, వాళ్ళ మన ప్రెసిడెంట్ అవటం ఏంటి, మన వాళ్ళ ఓట్లు వేయటం ఏంటి అనే థాట్ అనేది, ఆ దరిద్ర థాట్ అనేది మనకి ఎప్పుడు ఉంటుంది. వాడు మంచోడా చెడ్డోడా అనే థాట్ లో ఎప్పుడు పరు. అంటే అది 100% మనిషికున్న దరిద్రం, అది మనిషికున్న జాడ్యం. అది
ఆ జాడ్యం అనేది అంటే అందరికీ ఉంటుందని అన్ను. అంటే ఎక్కువ మీరు మందికి ఇచ్చింది ఉండదు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి. ఐ డోంట్ హావ్ ఎనీ ఆర్గ్యుమెంట్ ఆన్ దిస్. ఎక్కువ మందికి ఉండదు. అంటే ఇప్పుడు So it could also be tribalism. Tribalism is part of our DNA, part of our. అంటే ఉంటది. అది 100% ఉంటది. ఇప్పుడు నిన్న ఎలక్షన్స్ లోనే So anyway, I think we are going in a direction that I haven't planned for it. So I want to bring it back, Andy. So okay, finish in 2 lines, whatever you say. అంటే ఇది అంటే ఈ డివిజన్ అనేది అంటే మన లూజింగ్ ఆఫ్ అవర్ డెమోక్రటిక్ థాట్ అనే దానికి నేను ట్రై చేస్తాను ఎక్కువ మటుకు. అంటే మనం డెమోక్రసీలో మనకు నచ్చినోడు కావాలి, ఆడు మనోడు అవ్వాలి. ఇది ప్రాబ్లం అని అంటే Yeah. So that's point well taken.